యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అక్క, అది నాకు అక్క అని మీరు అనుకుంటున్నారే కానీ నేను మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. అవునే, అయినా గుండమ్మ మీద కోపం దీని మీద చూపిస్తావేంటి? అవునత్తయ్య, గుండమ్మని నన్ను మీరెప్పుడూ అక్క చెల్లెలలా చూడొద్దు. అభిమానం అనేది మనసులో ఉండాలి కానీ బయటికి చూపించేది కాదు అనేది నా పాలసీ. ఆ గుండమ్మ ప్రతి దానికి మీ కాళ్ళ మీద పడి వంగి వంగి దండాలు పెడుతుంటే మంచిది అనుకున్నారు, నాకు పొగరు అనుకున్నారు. కానీ వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళని ఎప్పుడు నమ్మకూడదని ఇప్పటికైనా అర్థమై ఉండాలి. మీ చెయ్యి ఖాళీలా చేయడమేంటో, మావయ్య గారికి మీకు మధ్య గొడవలు పెట్టడమేంటో. ఏ ఇంట్లో అయినా కోడల్ని అత్తగారు వేధిస్తుంది, కానీ ఈ ఇంట్లో ఏంటో రివర్సు, కోడలే అత్తగారిని వేధించుకు తింటుంది. ఈ వయసులో మీ ఇద్దరిని విడిదీయాలని ఎందుకు అనుకుంటుందో నాకైతే అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాపోవడానికి ఏముందే? ఈ ఇంట్లో అందరూ ఆ గుండమ్మ మాటకి వంత పాడేవాళ్లే. ఆ గుండమ్మ తప్పు చేస్తే ఇది తప్పు అని నిలదీస్తుంది కదా, అందుకే ఇదంటే దానికి నచ్చడం లేదు. అందుకే దీని కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తుంది. అలా అంటే గుండమ్మ ఆదిని పెళ్లి చేసుకోవటం అత్తయ్య గారికి ఇష్టం లేదు. ఏమత్తయ్య గారు? అవును, మా దరిద్రం కొద్దీ దాపురించింది. అది సరిపెట్టుకునే ఊరుకున్నారు. అదే ఆ గుండమ్మలాగే అత్తయ్య గారు కూడా కక్ష పెట్టుకుంటే అది ఆదితో కలిసి ఉండేదా? అదసలు ఈ ఇంట్లో ఉండేదా? ఎందుకు కక్ష కడతాను? ఆ గుండమ్మ మా ఇంటి కోడలుగా రావటమే నాకు ఇష్టం లేదు. కాకపోతే అయిపోయింది కదా, ఇప్పుడేం చేస్తాం? అలా ఆలోచించడం, సరిపెట్టుకోవడం మీ మంచితనమే. ఆ మంచితనమే ఇప్పుడు దీని కొంప ముంచుతుంది. అయినా మంచితనం ఈ రోజుల్లో పనికిరాదే కామాక్షి. ఆ విషయం నాకిప్పుడేగా అర్థమైంది. నా చేయి కాల్చడం పక్కన పెడితే ఆయనకి కడుపు నిండా తిండి పెడదాం అనుకుంటే అది కూడా లేకుండా చేసింది. అదే నన్ను ఎక్కువగా బాధ పెడుతోంది. మీరింకా ఇలా మెత్తగా ఓర్చుకుంటూ ఉంటే, మీలో మీరు బాధపడుతూ కూర్చుంటే ఇది అంతం కాదు, ఆరంభం అవుతుంది. ఆ గుండమ్మ నిన్ను పూర్తిగా లోకు కట్టేసింది. ఇవాళ కిచెన్లో చేయి కాల్చింది, రేపొద్దున అందరి ముందు నాలుక మీద వాత పెడుతుంది. ఇంత జరిగినా ఎవరు దాన్ని పెద్దగా అనకపోవడం, దానికి ఎలాంటి ఫరక్ పడకపోవడం, అది తగ్గుతుందా? నేను చెయ్యి కాలిస్తే మా ఆయనకి కంప్లైంట్ ఇస్తావా అని కక్ష కట్టి రేపు ఇంకొకటి చేస్తుంది. ఇలా చేతులు కాలిస్తే పర్వాలేదమ్మా, రేపు కిచెన్లో ఉన్నప్పుడు ఏ గ్యాసో లీక్ చేసి చంపేస్తే? అలా చేస్తుందంటావా? దేనికైనా తగ్గించే రకం చేసినా చేస్తుంది అత్తయ్య. అయితే ఇక నుంచి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాముని పక్కలో పడుకోపెట్టుకొని కాటు వేయకుండా ఉండాలి అంటే అవుతుందా? మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దానికి కాటు వేయాలనిపిస్తే కసక్కని వేసి తీరుతుంది. అత్తయ్య గారు, మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకటి మాత్రం నిజం, ఆ గుండమ్మ ఇంట్లో ఉంటే మీ భార్యాభర్తల మధ్య ఇంకా గొడవలు పెరగడం మాత్రం ఖాయం. అది నిన్ను ఏదో ఒకటి చేయటం ఖాయం. అయితే ఆ గుండమ్మని నా ఇంట్లోనే లేకుండా చేస్తాను. నీకేమన్నా సహకారం కావాలంటే చెప్పండి, చేయడానికి మేము రెడీ. మీరు మావయ్య గారు పార్వతీ పరమేశ్వరుల్లా కలిసి ఉండాలి.
ఆది మనశ్శాంతిగా ఉండాలి. ఈ బండదానికి బదులు వేరే ఏ అమ్మాయిని చేసుకున్నా ఆది ప్రశాంతంగా ఉండేవాడు. ఇప్పుడు మాత్రం ఏముంది, ఆ గుండమ్మని ఏదో వంకతో ఇంట్లోంచి గెంటేసి వీళ్ల తాహతకు తగ్గట్టుగా వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే సరిపోదా? గుండమ్మని బయటికి ఎలా గెంటాలో, ఆదికి మరో పెళ్లి ఎలా చేయాలో అదంతా అత్తయ్య గారు చూసుకుంటారు. మనకెందుకు? మరే చెయ్యి జాగ్రత్త కామాక్షి. జాగ్రత్త అత్తయ్య. ఏంటే గుడ్లగోబులు అలా చూస్తున్నావు? అత్తయ్య గారు కన్నీళ్లు పెట్టడం చూసి మీరు నన్ను కొడతారనుకున్నానండి. కొట్టలేదని డిసప్పాయింట్ అయ్యావా? లేదండి, మీరు ఆవిడ మాట నమ్మకుండా నేను తప్పు చేయలేదు అని మీరు నమ్మారు కదా, అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనేం చిన్నపిల్లని కాదు కదే, కంటికి ఏది కనిపిస్తే అది నమ్మడానికి, ఎవరేం చెప్తే అది నిజం అనుకోవడానికి. ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ అంటే నాకు ప్రేమే గాని ఆవిడ మనస్తత్వం ఏంటో, నీ విషయంలో ఆవిడ ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా. అలాగే నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటనేది కూడా నాకు తెలుసు. నాలాగే మా అమ్మకు కూడా నువ్వంటే మొదటి నుంచి ఇష్టం లేదు, అందుకే ఆవిడ అలా. మీ అమ్మగారికి నేనంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీకు మాత్రం నేనంటే ఇష్టమేనని నాకు అర్థమైంది. మీకు నేనంటే ఇష్టం, ప్రేమ అన్నీ ఉన్నాయి, కానీ బయటకు చెప్పరు అంతే. హలో హలో, మా అమ్మ కంప్లైంట్ చేసినా నిన్ను ఏమీ అనకుండా ఉన్నానని, నీ గురించి పాజిటివ్గా ఒక్క డైలాగ్ అన్నానని నువ్వు ఏదేదో ఊహించేసుకోకు. నాకు నీ మీద ప్రేమ లేదు, దోమ లేదు, చెప్పాను కదా. మనం మంచి ఫ్రెండ్స్ అంతే, అర్థమైందా? నాకు క్లారిటీ వచ్చేసింది. ఇక నుంచి నాకు ఏ టెన్షన్ లేదు. క్లారిటీ వచ్చిందా? ఏ విషయంలో? నేను చెప్పను. ఏయ్ ఆగాగు, ఏ విషయంలో క్లారిటీ వచ్చిందో, ఏం క్లారిటీ వచ్చిందో చెప్పేళ్ళు. లేదంటే నువ్వు దేని గురించి ఆ మాట అన్నావో అని ఆలోచించి జుట్టు పీక్కుంటాను. నేను చెప్పడం ఎందుకులేండి, తర్వాత మీకే తెలుస్తుంది. ఏయ్ ప్లీజ్ చెప్పవా? తర్వాత మీకే తెలుస్తుంది అని అంటున్నాను కదా. సే చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా? నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే కన్ఫ్యూజన్తో నేను చచ్చిపోతానే. నీకు ఏ విషయంలో క్లారిటీ వచ్చిందో నాకు ఇప్పుడే క్లారిటీగా కావాలి. క్లారిటీ ఇప్పుడే కావాలా? ఇప్పుడే కావాలి. తప్పదా? తప్పదు. అయితే నన్ను ఎత్తుకొని బెడ్ మీద కూర్చోపెట్టండి, అప్పుడు చెప్తాను. నేను నేను నిన్ను ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టాలా? అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలవే. దేనికి? నిన్ను ఎత్తుకున్న తర్వాత నన్ను మోసుకుపోవడానికి నలుగురు అవసరం పడతారు కదే. అంత కష్టమైతే ఏం అవసరం లేదు, వదిలేయండి. ఆగవే, కొండనెత్తాలన్నప్పుడు ఒక 2 నిమిషాలు వామప్ చేసుకొని ఇవా. ఈ రిస్క్ షాట్ అవసరం అంటావు ఇప్పుడు? అంటే నా వెన్నుపూసకేమన్నైతే మళ్ళీ నీకే ఇబ్బంది కదా. ఏమీ కాదులేండి, మీరు ఎంత స్ట్రాంగో నాకు తెలుసు. ఆహా, చంటి పిల్ల ఎత్తుకోమన్నట్టు ఎంత చక్కగా చేతులు చాస్తున్నావే. యప్ప.
ఛాన్స్ దొరికితే డ్రీమ్లోకి పోయి సాంగ్ వేసుకోవడం కాదు, మ్యాటర్లోకి రా. ఏం మ్యాటర్? వసే ఇందాకే క్లారిటీ వచ్చిందన్నావు కదే, అదేంటో చెప్పు. మీరు నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఒక ఫ్రెండ్లా నన్ను అర్థం చేసుకొని ఈ తప్పు నేను చేసి ఉండను అని నిర్ణయించుకున్నారు కదా. అవును. ఏ భార్యాభర్తల బంధమైనా ముందు ఫ్రెండ్షిప్ తోనే మొదలవుతుంది. ఎక్కడెక్కడో పుట్టిన ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధంతో ఒకటై ఒక ఇంటికొచ్చిన తర్వాత ముందు ఒకరికొకరు ఫ్రెండ్స్ అవుతారు. ఆ తర్వాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే భార్యాభర్తలు అయిపోతారు. అవును. సో మీరు ఇప్పుడు నన్ను ఫ్రెండ్లా చూస్తున్నారు, కొంచెం కొంచెంగా అర్థం చేసుకుంటున్నారు. ఆ తర్వాత మనమిద్దరం భార్యాభర్తలు అవుతాం. మీరు నన్ను భార్యగా యాక్సెప్ట్ చేస్తారు, అంతే. అదే నాకొచ్చిన క్లారిటీ. ఇదిగో నీ లాజిక్ ఎవరి విషయంలో జరుగుతుందేమో కానీ మన విషయంలో కాదు. నువ్వు నాకెప్పటికీ ఫ్రెండ్వే, అంతే. చూసుకుందాం. ఇది చెప్పిన లాజిక్ కరెక్టే. అలానే నేను కూడా దాన్ని ఫ్యూచర్లో భారీగా యాక్సెప్ట్ చేస్తానా ఏంటి? చిచి, చచ్చినా చేయను. అది నాకెప్పటికీ ఫ్రెండ్, అంతే. ఫిక్స్, ఫ్రెండే. అత్తయ్య గారు చెప్పిన దానికి అసలు ఆది గుండమ్మ మీద ఫైర్ అయి ఉంటే మ్యాటర్ వేరేలా ఉండేది. ఆ ఆది ఫైర్ అవ్వకపోతే ఏంటి, అత్తయ్య గారికి ఎలా ఎక్కించాలో అలా ఎక్కించా. ఇక మీదట నేను నిద్రపోయినా గుండమ్మని ఇంట్లో నుంచి బయట గెంటే వరకు ఆవిడ మాత్రం నిద్రపోదు. లోకేశ్వరి, ఏంటి నీతో పని పడింది. ఏంటి? అన్నయ్య మళ్ళీ ఫ్యాషన్ కాంపిటీషన్కి ఢిల్లీ వెళ్ళాలి కదా. అవును, ఫైనల్ రౌండ్, ఫెయిర్ రౌండ్ మిగిలిన్నాయిగా. దానికి వాడు ప్రిపేర్ అవ్వాల్సిన టైం వచ్చేసింది కదా. ఈవెంట్కి సంబంధించి అన్నయ్య పక్కన ప్రెజెంటేషన్ ఇచ్చే అమ్మాయికి అన్నయ్యకి డ్రెస్సులు డిజైన్ చేయాలి కదా. టైం ఎక్కువ లేదు లోకి, నాకు టెన్షన్ వచ్చేస్తుంది. డ్రెస్ డిజైన్సే కదా, ఎవరో ఒకరితో చేయిద్దాంలే, దానికి టెన్షన్ ఎందుకు? ఎవరితో ఒకరితో చేయించడం ఏంటి? నువ్వే కదా డిజైనర్వి. అవును కదా, నేనే. ఏంటి తడబడుతున్నావు? అంటే గతంలో డిజైన్ చేసింది నువ్వు కదా? కాకపోవడం ఏంటి, నేనే ఈ చేతులతో ఈ బుర్ర వాడి మరీ డిజైన్ చేశాను. మరి ఎవరితో అయినా చేయిద్దామంటున్నావేంటి? అంటే చాలా ఇంపార్టెంట్ షో కదా, ఆదికి లైఫ్ అంబిషన్. బాగా ఎక్స్పర్ట్స్ ఎవరితోనైనా డిజైన్ చేయిస్తే ఇంకా బాగుంటుందేమోనని. ఈ మాట నాతో అంటే అన్నావు గాని అన్నయ్య దగ్గర మాత్రం అనకు. చీ అంటాడు. వాడు నిన్ను ఎంత నమ్మాడు, నీ మీద ఎంత హోప్ పెట్టుకున్నాడు. అసలు నువ్వు సూపర్ డిజైనర్ అని నా ముందే ఎంతో మందికి చెప్పాడు తెలుసా. అదే ఇప్పుడు నా చావుకొచ్చినట్టుంది. ఈసారి కూడా నువ్వే డిజైన్ చేస్తున్నావు, నేను కూడా నీ పక్కనే ఉంటా. ఎందుకు? నువ్వెలా డిజైన్ చేస్తావో చూడ్డానికి. లేదు, నా పక్కన ఎవరైనా ఉంటే నాకు మైండ్ పనిచేయదు. నేనే కదా లోకి ఉండేది. అప్పుడు అస్సలు పనిచేయదు. టైం మేనేజ్ చేసుకుని నేనే రెడీ చేస్తా. సరే, ఏదో ఒకటి చెయ్యి. టైం అయితే లేదు, నువ్వు వెంటనే పని స్టార్ట్ చెయ్యి, సరేనా? ఓకే. ఇదెక్కడి గోలరా దేవుడా. అప్పుడంటే ఆ గుండమ్మ డిజైన్స్ వేస్తే అవి కొట్టేసి నేనే డిజైన్ చేశానని ఆదిని నమ్మించి మార్కులు కొట్టేశాను. నాకు డిజైన్ వేయడం రాదు అని తెలిస్తే కుక్కని కొట్టినట్టు కొడతాడు నా మొగుడు. అయ్యో, ఇప్పుడేం చేయాలి?
తాతయ్య తాతయ్య ఏంటమ్మా? నిద్రపోకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదమ్మా, తిన్నకాడి నుంచి కడుపులో కొంచెం మంటగా ఉంటేను. అయ్యో అవునా, హాస్పిటల్కి వెళ్దాం, ఆయన పిలుస్తాను. ఈ మాత్రం దానికి హాస్పిటల్ అంటావేంటమ్మా? కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావు కదా. చూడమ్మా, ఒక వయసు వచ్చేశాక పడేవి పడనివి అంటూ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మామూలే. అలా అని ఊరుకుంటే ఏదైనా అర్ధరాత్రి పూట ప్రమాదమైతే ఏమవుతుందిలే అమ్మా. ఇదిగో నీకో విషయం తెలుసా? ఈ లోకంలో ఇద్దరు అదృష్టవంతులున్నారమ్మా. ఎవరంటే ఉదయమే ఏ కూలి పనుకో లేచి 100-200 తెచ్చుకుని అవి ఇంట్లో కాస్త పడేయడం, ఆ ఇంట్లో వండి పెట్టిన తినేసి ఆరుబయట మంచం వేసుకుని ఆకాశంలో చందమామను చూస్తూ రావోయి చందమామ మా వింతగాద వినుమాను పాట పాడుకుంటూ రేపటి గురించి చింత లేకుండా హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. వాడు మొదటి అదృష్టవంతుడమ్మా. మరి రెండో వాడు? రాత్రి తినేసి పడుకుంటే తెల్లారేసరికి పాపం నిద్రలోనే పోయాడు మహానుభావుడు అంటారే, ఆడమ్మ అదృష్టవంతుడు. తాతయ్య ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు? చూడమ్మా, ఈ తాత మీద నీకున్న ప్రేమ కారణంగా ఈ మాట నువ్వు ఒప్పుకోలేకపోతున్నావు గాని అది నిజం కాదా చెప్పు? ఆయన నేను లేకపోతే ఏంటమ్మా, తండ్రిలాగా చూసుకునే మావయ్య ఉన్నాడు, చెట్టంత భర్త ఉన్నాడు. కానీ అన్ని విషయాలు ఆయనతో చెప్పుకోలేను. ఆయన నా గురించి పట్టించుకుంటారో లేదో నాకు అర్థం కాదు. ఇదిగో నువ్వు అలా అంటే నేను ఒప్పుకోను గుండమ్మా. ఇదివరకటి సంగతి పక్కన పెడితే ఊరెళ్ళి వచ్చినప్పటి నుంచి మనవడిలో మార్పు వచ్చిందమ్మా. నీలాగే మనవడు కూడా నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడని నాకు అనిపిస్తుంది. ముందు నేను అలాగే అనుకున్నాను తాతయ్య. నేనంటే ఇష్టం ఉంది, గౌరవం పెరిగింది. కానీ ఆ ఇష్టం ప్రేమ కాదు, స్నేహం అంటున్నాడు. భార్యలా చూడలేకపోతున్నాను, సారీ అంటున్నాడు. ఎవరికి చెప్పుకోను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, ఉండు, నీకు మజ్జిగ తీసుకొస్తాను. పగిలిపోయింది. ఏం చేస్తున్నావు ఇక్కడ? మజ్జిగ 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 కలుపుతున్నావా? తెల్లారగానే నన్ను చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారత్తయ్య మీరు? లేకపోతే ఈ టైంలో ఇక్కడే పని నీకు? తాతయ్య కడుపులో మంటగా ఉందని ఇబ్బంది పడుతుంటే మజ్జిగ కలుపుకొని తీసుకెళ్దామని వచ్చానత్తయ్య. నేను అడుగుతుంది దాని గురించి కాదు. బంగారం లాంటి ఆ గ్లాస్ ఎందుకు పగలగొట్టావు? పొరపాటున చేయి జారిందత్తయ్య. అంటే కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా? అమ్మా గుండమ్మా, ఏమైందమ్మా? ఏమవుతుంది? ఈయన గారికి మజ్జిగ కావాలంటే ఇదిగో ఈవిడి గారు గ్లాసులు పగలగొడుతున్నారు. అత్తయ్య, ఇంత చిన్న విషయానికే ఎందుకింత గొడవ చేస్తున్నారు? ఎవరే గొడవ చేస్తుంది? గొడవలు చేస్తుంది నువ్వు. మనుషులకి మనస్పర్ధలు పుట్టిస్తుంది నువ్వు.